శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మశ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ మనం గురువుగారిని ఆశ్రయిస్తే ఎటువంటి జ్ఞానాన్ని మనం పొందుతామనే విషయం గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పేరు సత్యకామ జాబాల. పూర్వం మనకి విద్యాభ్యాసం నేర్చుకునే తరుణంలో కొన్ని విధానాలు, కొన్ని పద్ధతులు ఉండేవి. ఎలాగంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి ఎంతటి వారైనా సరే, రాజులు కావచ్చు, నిరుపేదలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ఎవరైనా సరే విద్యని అభ్యసించాలి అంటే గురువు గారి ఆశ్రమాన్ని ఆశ్రయించవలసిందే. గురువుగారిని ఆశ్రయించవలసిందే. అంటే గురువుగారు ఎక్కడైతే ఉన్నారో ఆ ఆశ్రమానికి వెళ్ళి గురువుగారి దగ్గరే ఉండి విద్య నేర్చుకుంటూ ఉండాల్సి వచ్చేది. అయితే ఆ విద్యను నేర్చుకుంటున్న సమయంలో గురు శుశ్రూష అంటే గురువు గారికి సేవ చేయడం, అంటే ఆ గురువు గారి దగ్గర ఉన్న గోవుల్ని సంరక్షించటం, గోవుల్ని శుభ్రం చేయటం, వాటికి కావాల్సిన ఆహారం ఇవ్వటం, అంటే మేత వేయటం, అలాగే పూల వనాలను ఏర్పాటు చేయటం, ఆ పూలన్నీ కొయ్యటం, వాటిని పాదులు చేయటం, గురువుగారి పాదాలు ఒత్తటం, గురువుగారి వస్త్రాలను ఆరేయటం, ఇటువంటివన్నీ కూడాను గురు శుశ్రూష అంటారు వీటిల్ని. ఆ యజ్ఞానికి కావాల్సిన సమిధలు తీసుకురావటం, ఇలాంటివన్నీ చేస్తూ విద్యని అభ్యసించేవారుట. ఇది వరకు అంటే పూర్వకాలంలో రాజులు రాజ్యాలని పరిపాలించే సమయంలో గురువుగారి దగ్గర విద్య నేర్చుకునే శిష్యులు గురు శుశ్రూష చేస్తూ విద్యని అభ్యసించేవాళ్ళు. అంటే అప్పటి విద్యా విధానము అట్లా ఉండేది, ఆ పద్ధతి. అయితే అప్పటి కాలంలోనే గౌతమ మహర్షి ఇట్లాంటి ఆశ్రమాన్ని నడిపేవారు ఆయన. అయితే ఆయన దగ్గరికి ఒకానొక రోజు ఒక పిల్లవాడు వస్తాడు, చాలా చిన్న పిల్లవాడు. వచ్చి గురువుగారికి చాలా వినయంగా నమస్కారం చేస్తాడు. చేసి, గురువుగారు, నేను మీ దగ్గర విద్య నేర్చుకోవటానికి మీ దగ్గర నేను ఆశ్రమంలో చేరాలనుకుంటున్నాను, దయచేసి మీ శిష్యులలో నన్ను కూడా చేర్చుకుంటారా అని అడుగుతాడు. అప్పట్లో ఏం జరిగేదంటే గురువు గారి దగ్గర విద్యను నేర్చుకునే విద్యార్థి ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లవాడు అతని తండ్రి పేరు, అతని గోత్రము, కులము ఏంటనేది గురువుగారికి విన్నవించవలసి వచ్చేది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండేది విద్య. రాజుకైతే క్షత్రియ విద్య అంటే యుద్ధము, ధర్మం ఎలా ఉంటుంది, రాజనీతి ఎలా ఉంటుంది అనేది రాజుగారి కుమారుడికి ఉపయోగపడుతుంది. అలాగే బ్రాహ్మణుడు వేదాన్ని ఎలా వల్లెవేయాలి, వేదాన్ని ఎట్లా చదవాలి, పూజా విధానం ఏంటి, క్రతువేంటి, ఇట్లాంటివన్నీ కూడాను బ్రాహ్మణుడికి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండేది విద్య, అంతే కదా. ఇప్పుడు మనకి కనుక ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఇంజనీరింగ్ అని వాటిల్లోనే రకరకాలుగా ఉన్నాయి. డాక్టర్ చదివే వాళ్ళకి రకరకాల విధానం, గైనకాలజిస్ట్ అని, లేకపోతే న్యూరాలజిస్ట్ అని, ఇట్లా చాలా ఉన్నాయి కదా. అట్లాగే అప్పుడు కూడా విద్యని అభ్యసించే పిల్లవాడు అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అతని తండ్రి ఏంటి, అతని వంశ పరంపర ఏంటి అనే దానికి అనుగుణంగా విద్యని నేర్పించేవారు. అలాగే పిల్లవాడిని కూడా గురువు గారు అడిగారట. అతను అసలు ఆ పిల్లవాడిని చూస్తే ఆ శరీర సౌష్ఠవం కానివ్వండి, ఆ పిల్లవాడు ఉన్న తీరు కానివ్వండి, ఆ పిల్లవాడు చాలా వినయంగా సాష్టాంగ నమస్కారం చేశాడంటే కింద బోర్లా పడుకుని నమస్కారం చేశాడట. అంత వినయ విధేయతగా ఉన్న ఆ శిష్యుని చూడంగానే, పిల్లాన్ని చూడంగానే చాలా ముచ్చటేసింది గురువుకి. ఎవరు? గౌతమ మహర్షి, గౌతమ ఋషికి. సరే, ఈయన అడిగాడట ఆ పిల్లవాడిని, నాయన నీ తండ్రి పేరేమిటి, నీ వంశం ఏంటి, నీ కులగోత్రాలు ఏంటి అని అడిగాడట ఆయన గురువు గారు. ఎప్పుడు ప్రతి పిల్లవాడిని వాళ్ళు అడిగే ప్రశ్నే ఈ పిల్లవాడిని అడిగాడు. సరే, ఈ పిల్లవాడు ఈ ఆశ్రమానికి చేరే ముందు తన తల్లి దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్నని అడుగుతాడట. ఎట్లాగా? అమ్మ, నేను వేద అధ్యయనం చేయాలనే కోరికగా ఉన్నది నాకు. నేను గురుకులానికి వెళ్ళి వేద అధ్యయనం నేర్చుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నా తండ్రి పేరేంటి, మన వంశ పరంపర ఏంటో నాకు చెప్పమ్మా అని అడిగాట పిల్లాడు.
ఆమె చాలా కలత చెందింది. ఎందుకంటే ఈమెకి చాలా చిన్న వయసులోనే వివాహం జరగటం, ఆ వివాహం జరిగిన దగ్గర నుంచి ఆమె ఆమె భర్తకి సేవ చేసే తీరులో, సేవ చేసే తరుణంలోనే అట్లాగే ఆ సేవ చేయటమే పరమావధిగా, అదే ఆమె జీవన ఇదిగా గడుపుకుంటూ వచ్చేసింది. అప్పుడు ఆమెకి భర్తని గురించి, అంటే ఆయన వంశం ఏంటి, ఆ పరంపర ఏంటి తెలుసుకోవాలన్న ధ్యాస లేదు. ఆమెకి ఏముంది ఆలోచన, భర్త సేవ చేయాలనేదే ఒక్క ఆలోచన. ఇలా జరుగుతూ ఉన్న తరుణంలో ఆయన కాలం చేశాడు కొంతకాలానికి. ఆ తర్వాత ఈ పిల్లవాడే ఆధారం అయ్యాడు ఆవిడికి. అయిన తర్వాత ఈ పిల్లవాడికి ఆ తల్లికి ఈ పిల్లవాడే ప్రపంచమేక, వేరే వాళ్ళు ఎవరు లేరు వీళ్ళకి. ఈమెకి ఇంకా బంధువర్గం ఉంటారు కదండి అనుకోవచ్చు మనం, కానీ వారు ఆ సమయంలో వారు కూడా అందుబాటులో లేరు ఆమెకి. అప్పటికప్పుడు ఎలా తెలుసుకుంటుంది? ఇప్పుడంటే మనకి ఈ టెక్నాలజీ మూలాన కమ్యూనికేషన్ మనకి అందుబాటులో ఉంది, కానీ అప్పటి పరిస్థితులు వేరు కదా. సరే ఈమె పిల్లవాడికి ఏం చెప్పాలి అనుకోని ప్రశ్న ఎదురైంది పిల్లాడి దగ్గర నుంచి. పిల్లాడు చాలా చిన్న పిల్లవాడు, వేదాధ్యయనం చేయాలనే కోరిక ఉన్నది, గురువుగారిని ఆశ్రయించాలి, నేను విద్యని నేర్చుకోవాలి, కాబట్టి నాకు ఇవన్నీ చెప్పమ్మా అని అడిగాడు పిల్లాడు. ఆమె జీవనం ఎలా సాగించేదో తెలిసినా చాలా పవిత్రతగా, అంటే సత్యాన్ని, సర్వకాల సర్వావస్థల్లో సత్యాన్నే ఉచ్చరించేదిట ఆమె. కాగా ఆమె ఎప్పుడూ కూడాను ఏదన్నా ఒక విషయం ఎవరన్నా అడిగితే బెదరకుండా, జంకకుండా సమాధానం చెప్పేదిట. అదే పద్ధతి పిల్లవాడికి కూడా అలవాటు చేసింది. అలవాటు చేయటమే కాకుండా ఆచరణలో పెట్టేలాగా నేర్పింది కూడా. అదే తరుణంలో ఈ పిల్లవాడు ఈ ప్రశ్న అడగగానే ఆమె అన్నదిట పిల్లవాడితో, నాయన నీ గురువు గారు, నీ తండ్రి, ఆయన వంశ పరంపర గురించి అడిగితే నాకు తండ్రి పేరు తెలియదు, నా తల్లి పేరు జాబాల, నా పేరు సత్యకామ, ఇదే చెప్పు నాయన అని చెప్పిందిట తల్లి పిల్లవాడికి. ఎప్పుడు? ఈ పిల్లవాడు గురువుని ఆశ్రయించే ముందే జరిగింది ఈ సంఘటన ఇంటి దగ్గర. దాన్నే ఈ పిల్లవాడు గురువు గారికి చెప్పాడు. ఏమని? నా తండ్రి పేరు నాకు తెలియదు గురువు గారు, మా అమ్మ పేరు జాబాల, నా పేరు సత్యకామ అని చెప్పాడట. చెప్పటం కూడా కంటి రెప్ప కూడా బెదరలేదట ఆ పిల్లవాడికి. అంత ధైర్యంగా సత్యాన్నే చెప్పాలి. అంటే చెప్పే విషయం ఏదైనా సరే జంకకూడదు, బెదరకూడదు. మనం ఏదైతే చెప్పామో, తల్లి ఏదైతే చెప్పిందో అదే చెప్పాడు గురువుగారికి. ఆ చెప్పిన పద్ధతి గురువుగారికి చాలా నచ్చింది. గౌతమ ఋషికి ఎంతో మురిసిపోయాడు ఆయన. సరే, ఈ పిల్లవాడికి విద్య నేర్పించాలి అనుకున్నాడు. ఈ పిల్లవాడిలో సత్యం పలికే జ్ఞానం ఉన్నది, సత్యం పలికే గుణం ఉన్నది. దీనికి బ్రహ్మజ్ఞానం తోడైతే చాలా బాగుంటుంది, అంతే కదా. వజ్రం బాగుంటుంది, బంగారము బాగుంటుంది, కానీ ఆ రెండు ఒక దగ్గరికి చేరిస్తే ఆకర్షణీయమైన ఆభరణం అవుతుంది కదా. అలాగే ఈ పిల్లవాడిలో ఉన్న సత్యవాక్కుకి బ్రహ్మజ్ఞానం తోడైతే చాలా గొప్పగా ఉంటుంది కదా పిల్లవాడి జీవితం అని ఆలోచించి గురువుగారు అన్నారట, నాయన రేపు నువ్వు వచ్చేటప్పుడు సమిధలు తీసుకురా, నీకు ఉపనయనం చేయాలి. ఉపనయనం చేయకుండా మరి బ్రహ్మజ్ఞానోపదేశం చేయకూడదుగా, బ్రహ్మోపదేశం చేయాలిగా. ముందు బ్రహ్మజ్ఞానం నేర్పించాలనుకుంటున్నాడు గురువుగారు, మరి బ్రహ్మోపదేశం లేని జ్ఞానం చెప్పలేరు కదా. అందుకని కొన్ని సమిధలు తెచ్చుకో, నేను రేపు నీకు ధన్యం వేసి ఉపనయనం చేసి నీకు బ్రహ్మోపదేశం చేస్తాను అని చెప్తాడు. ఈ పిల్లవాడికి ఎక్కలేని సంతోషం, ఆనందం, అంతే కదా. ఎప్పటి నుంచో పిల్లవాడి వయసు చిన్నది, కానీ ఆలోచన చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. బ్రహ్మజ్ఞానాన్ని గురించి, దానిలో ఉండే తత్వాన్ని గురించి తెలుసుకోవాలనే కుతూహల, గురువుగారిని ఆశ్రయించాలనే కోరిక, వేదాన్ని అధ్యయనం చేయాలనే ఒక ఉత్సాహం ఈ పిల్లవాడిని ఆ గురువు దగ్గరికి తీసుకువెళ్ళినాయి. ఆ గురువుగారు ఉపనయనం చేశారు, ఆ పిల్లవాడికి బ్రహ్మోపదేశం చేశారు. ఇలా ప్రతి విషయాన్ని కూడా ఆ పిల్లవాడికి నేర్పుతున్నాడు ఆయన గురువుగారు. సరే, ఈ పిల్లవాడు కూడా ఉత్సాహంగా ఉన్నాడు కదా, చాలా త్వరితంగానే నేర్చుకుంటున్నాడు.
ఇలా రోజులు సంవత్సరాలు ఇట్లా గడుస్తూ ఉన్న సమయంలో గురువుగారు పిల్లవాడిని పిలిచాడు సత్యకాముని. నాయన, మనకి ఉన్న సంపద ఏంటి? ఈ గోవులే కదా మనకి సంపద. ఇక్కడ పచ్చిక బాలేదు, అంటే సమృద్ధిగా లేదు. గోవులు పచ్చిక మేస్తే తప్పితే బలిష్టంగా ఉండవు కదా. బలిష్టంగా ఉంటేనే కావాల్సినంత పాలధార మనకి ఉత్పన్నం అవుతుంది, అవి మనకి సరిపోతాయి. అంటే ఆశ్రమంలో చాలామంది పిల్లలు ఉంటారు కదా, దేనికి కొరత ఉండకూడదు కదా. అందుకని పిల్లవాడికి ఏం చెప్పాటైనా, నీవు గోవుల్ని తీసుకెళ్ళి, నీకు 100 గోవుల్ని అప్పచెప్తున్నా, వీటిని చక్కగా ఎక్కడన్నా పచ్చగా ఉన్న పచ్చిక దగ్గరికి తీసుకువెళ్ళి బాగా మేపి వీటిని 10 చేసి తీసుకురా. అంటే 10 అంటే 1000. నీకు 100 గోవుల్ని అప్పచెప్తున్నాను, నువ్వు 1000 గోవుల్ని చేసి తీసుకురా అని చెప్పాడు పిల్లవాడికి. ఈ పిల్లవాడికి సత్యాన్ని పలకటం కన్నా ఏ పనైనా కూడా చాలా సులభమైన పనిగా తోచింది పిల్లాడికి. అంతే కదా. నిజం చెప్పాలి అంటే ఒక ధైర్యం ఉండాలి, స్థైర్యం ఉండాలి. జంకు బొంకు బెదురు ఏది ఉండకూడదు. కానీ పిల్లవాడు అనుక్షణం అదే ఆచరిస్తూ ఉన్నాడు. ఉంటున్నప్పటికీ కూడాను గురువుగారు చెప్పిన ఈ గోవుల్ని మేపే పని చాలా తేలిగ్గా ఉంది పిల్లాడికి. సరేనన్నాడు. ఆ గోవుల్ని తీసుకున్నాడు, ప్రయాణమయ్యాడు. ఇలాగా ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. చక్కగా చాలా సమృద్ధిగా పచ్చిక ఉన్నది. ఈ పిల్లవాడు ఉపదేశం తీసుకున్న మంత్రం అనుష్ఠానం చేసుకోవాలి కదా. గురువుగారు నేర్పించిన వేదాన్ని కూడా అధ్యయనం చేసుకుంటూ ఉండాలి కదా. వీటన్నింటికి కూడాను చాలా క్రమంగా చాలా బాగుంది వాతావరణం, అనుకూలంగా ఉండేటప్పటికీ ఈ పిల్లవాడు సరే ఆ గోవుల్ని మేపుతూ ఇట్లా రోజులు గడుస్తున్నాయి. రోజుల నుంచి నెలలు, నెలల నుంచి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. మొదట్లో పిల్లాడికి చాలా బాధ వేసేది. దేని గురించి అంటే, తల్లే ప్రపంచం ఆ పిల్లవాడికి, ఆ తల్లికి పిల్లవాడే ప్రపంచం. అంటే వీళ్ళిద్దరే ఉన్నారు ఒకరికొకరు తోడు నీడగా. అలాంటి తల్లిని ఇంటిని విడిచిపెట్టి చాలా దూరం వచ్చాడు ఏమో, కాస్త బెంగగా ఉండేది. చిన్నపిల్లాడు కదా, బెంగగా ఉండేది మొదటిలో. తర్వాత గురువుగారు మంత్రోపదేశం ఏదైతే ఇచ్చారో దాన్ని ఉపాసన చేసుకుంటూ వేదాన్ని అధ్యయనం చేసే తీరులో చాలా నిష్ణాతుడు, అంటే చాలా దృఢంగా చెయ్యటం. ఇంకా లౌకిక విషయాల గురించి ఆలోచన లేదు ఆ పిల్లాడి మనస్సులో. గురువుగారు ఉపదేశించిన మంత్రం, ఆ మంత్రాన్ని తీసుకున్న మంత్రాన్ని జపం చేసుకోవటం, అలాగే వేదాన్ని అధ్యయనం చేయటం, ఈ రెండే ఆ పిల్లవాడి జీవితంలో ఒక మొత్తం ఫుల్, అంటే పరిపూర్ణంగా అవే నిండిపోయి ఉన్నాయి. ఇక లౌకిక విషయాలకి ఆ పిల్లవాడి మనసులో చోటు లేదు. ఇలా జరుగుతూ ఉన్న తరుణంలో ఆ పిల్లవాడి దగ్గరికి ఒక వృషభం, అంటే ఈ ధ్యానంలో ఉన్నాడు ఏమో, ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరో ఒక మనుష్య గొంతు వినిపించింది. అక్కడ ఆ ప్రాంతంలో గోవులు, ఈ పిల్లవాడే ఉంది, ఇంకెవరు లేరు. కానీ అదే సమయంలో ఎవరో మనుష్యులు సత్యకామ అని పిలుస్తున్నట్టు ఈ పిల్లవాడికి అనిపించింది. ఏంటా అని ఆ పర్యావరణం అంతా కూడాను పరికించి చూశాడు కదా, అక్కడ ఎవరు లేరు. కానీ ఒక వృషభం మాత్రం కనిపించింది ఆ పిల్లాడికి. అంటే ఆ గోమంద అంతటికి, ఆ 100 గోవులన్నిటికీ కూడా ఈ వృషభం నాయకుడు, ఎద్దు. అయితే ఆ ఎద్దు మానవ భాషలో మాట్లాడేప్పటికి కాస్త ఆశ్చర్యం వేసింది ఆ పిల్లాడికి. నాయనా సత్యకామ, నువ్వు చేస్తున్న ఇంత నిష్ఠతో, అంటే చాలా శ్రద్ధ భక్తితో మీ గురువుగారు ఉపదేశించిన మంత్రాన్ని నువ్వు జపం చేసుకుంటున్నావు, వేదాన్ని కూడా అధ్యయనం చేస్తున్నావు, చాలా దాన్ని ఏమంటారంటే చాలా శ్రద్ధగా. అంటే ఏది లేదు ఇక ఆ పిల్లాడి మనసులో వేదము, గురువుగారు ఉపదేశించిన మంత్రము, ఈ రెండే ఉన్నాయి. అమ్మ గురించి ఆలోచన లేదు, గోవులు ఎలా ఉన్నాయని కూడా లేదు, పరికించట్లా. అవి పచ్చిగా మేస్తున్నాయి, ఆ సమయానికి ఏవో నీళ్లు పెడుతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, తన పని తను చేసుకుంటున్నాడు. లౌకిక విషయాల గురించి అవగాహన లేనప్పుడు మనిషి జీవితం చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తుందిట. ఇది పూర్వం నుంచి వస్తూనే ఉన్నది.
అయితే ఈ పిల్లవాడు ఒక్కసారి ఆశ్చర్యపోయేటప్పటికి ఆ వృషభ రూపంలో ఉన్నది ఎవరయ్యా అంటే వాయుదేవుడు. ఈయనకి కొన్ని విద్య అంటే ఆధ్యాత్మిక విద్యని నేర్పడానికి స్వయంగా వాయుదేవుడే వృషభ ముఖంలో గోచరించి చెప్పాడట. ఎవరికి? సత్యకాముడికి. ఎందుకు? ఆ పిల్లవాడు గురువుని అంత మనస్ఫూర్తిగా స్వీకరించాడు. గురువుని ఆ భక్తికి మెచ్చాడు వాయుదేవుడు. అందుకని వాయుదేవుడు ఆధ్యాత్మిక విద్యను నేర్పించారు. చాలా సంతోషించాడు ఆ పిల్లవాడు. సంతోషించిన వాడే వాయుదేవుడు అన్నట్ట, మీ గురువు నీకు ఏదైతే చెప్పారో ఆ పని పూర్తి అయింది. మీ గురువు గారు చెప్పిన 1000 గోవుల కంటే ఎక్కువే ఆయన మందని ఎప్పుడన్నా చూసావా అని అడిగాడట. ఒక్కసారి పరికించాడు. ఆ వాయుదేవుడు చెప్పిన తర్వాత ఈ సత్యకాముడు కళ్ళతోటే లెక్క వేసేశాడు గోవులన్నిటినీ కూడాను. 1000 కంటే ఎక్కువే ఉన్నాయి. ఇక గురువు గారి దగ్గరికి నేను వెళ్ళాలి. 1000 అయిపోయినాయి గోవులు. గురువు గారు ఇచ్చిందేంటి? 1000 గోవులు చేసి తీసుకురమ్మన్నారు. 1000కి పైన అయినాయి కదా. ఇంకా గురువుగారు ఆశ్రమానికి వెళ్ళాలి అనుకున్నాడు. ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఉందో అది నేర్చుకున్నాడు. ఆ వాయుదేవుడి ద్వారా ఉపాసన తీసుకున్నాడు. అలాగా ప్రయాణం అవుతున్నాడు. ప్రయాణం అవుతూ మధ్యలో ఇట్లా 2 రోజులు గడిచింది. నడుస్తూనే ఉన్నాడు పాపం గోవుల్ని తీసుకొని. ఎలాగైనా గురువుగారిని చేరుకోవాలి అని వెళ్తున్న తరుణంలో అగ్నిదేవుడు కూడా ఒక జ్ఞానపరమైన విద్యని నేర్పించాడట. ఎవరికి? సత్యకాముడికి. ఇది కూడా ఒక వరమే. దాన్ని కూడా అభ్యసించాడు. మరలా బయలుదేరుతూ ఇంకొంత దూరం, ఇంకా చాలా దూరం వెళ్తే తప్పితే గురువుగారు ఆశ్రమానికి చేరుకోలేడు సత్యకాముడు. అయితే గోవులన్నిటినీ ఒకవైపు వరుసగా నిలబెట్టాడు. అగ్ని కార్యం ఏదో ఉంటుంది కదా, అగ్నిని ఆరాధన చేసే కార్యక్రమం ఏదో చేసుకుంటున్న సమయంలో అతని శిరస్సు మీద నుంచి ఒక తెల్లటి హంస వెళ్ళిందిట. సహజంగా మనకి హంస అనేటప్పటికీ ఎట్లా చెప్తారంటే ఆత్మారాముడిగా, ప్రాణంగా, ఇంకా పవిత్రతకు ప్రతీకగా, పారమార్థిక తత్వానికి చిహ్నంగా చెప్తారట హంసని. ఇటువంటిది తనకి జరిగిన తర్వాత సంఘటన ఏదో శుభ సందేశం ఏదో నాకు కలగబోతోంది అన్న ఆలోచన వచ్చింది పిల్లవాడికి, సత్యకాముడికి. అదే విధంగా జరిగింది కూడాను. అట్లా ఆ అగ్ని కార్యానికి సంబంధించిన విద్యను ఏదో పరిసమాప్తి చేసుకున్నాడు. చేసుకున్న తరువాత పిల్లవాడి ముఖం ఎట్లా ఉన్నదంటే బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతుందిట సత్యకాముడి ముఖం. సత్యాన్వేషణలో మొత్తం సంపూర్ణంగా అవగతం చేసుకున్నాడు. ఆ సత్య అన్వేషణ ఏదైతే ఉందో ఆ సత్య స్వరూపాన్ని సైతం కూడాను మొత్తం అవగాహన చేసుకున్నవాడే చాలా బ్రహ్మజ్ఞాన తేజస్సుతో మనోవికారాలన్నీ కూడాను తొలగిపోయిన వాడే ఆశ్రమానికి చాలా ప్రశాంతంగా నిండైన మనస్సుతో ఆశ్రమానికి చేరుకున్నాడు. అయితే ఈ పిల్లవాడిని సత్యకాముని చూస్తూనే గురువు గారికి అనిపించిందిట. ఏమని? ఆధ్యాత్మిక విద్యా తేజస్సుతో నిండిపోయిన శిష్యుని చూడంగానే చాలా సంతోషంతో వెళ్ళి గౌతముడు ఈయన సత్యకాముని అడిగాడట, నీ మొహం చూస్తుంటే, అంటే నీ తేజస్సు చూస్తుంటే నీకు అడవిలో ఎవరైనా హితబోధ చేశారా నాయనా? అసలు ఏం జరిగింది అని అడిగాడట గురువు. ఎందుకు అడిగారు? వెళ్ళేటప్పుడు మామూలుగానే వెళ్ళాడు బ్రహ్మజ్ఞానంతో, అదే కొద్దిపాటి జ్ఞానం, బ్రహ్మోపదేశం తీసుకున్నాడు గురువు గారి చేత. కొద్దిపాటి జ్ఞానంతో గోవుల్ని తీసుకుని వెళ్ళాడు. కానీ ఆశ్రమానికి తిరిగి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? గొప్ప బ్రహ్మ తేజస్సుతో వచ్చాడు. సత్యాన్వేషణ ఏదైతే ఆ సత్యకాముడు చేయాలనుకున్నాడో దాన్నంతా కూడాను అవగతం చేసుకున్నాడంటే అర్థం చేసుకున్నాడు. తెలిసింది ఆ పిల్లాడికి, ఆ సత్యకాముడికి. తెలుసుకున్నప్పుడు మనస్సులో ఉండే వికారాలు, అంటే ఇవాళ పొద్దున్నే నేను లేవాలా, అనుష్ఠానం చెయ్యాలా,
అబ్బా ఇప్పుడు ఈ పని చెయ్యాలా నేను, అమ్మ ఏం చేస్తోందో, బయట ప్రపంచం ఎలా ఉన్నదో, ఇవన్నీ కూడాను లౌకికమైన విషయాలతో మన మనసు వికారానికి లోనవుతూ ఉంటుంది. మన బుద్ధి సరిగ్గా ఉండదు, మనసు స్థిరంగానూ ఉండదు. ఒక పని చేసేటప్పుడు దాని మీద సంకల్పం ఒకటి తీసుకున్నాము అంటే దాన్ని నిశ్చయంగా దాని మీదే ఉంచాలి దృష్టిని. అప్పుడు ఈ మనలో ఉండే మనోవికారాలన్నీ కూడాను వాటంతట అవే దూరం అయిపోతాయి. అది ఎంతోసేపు పట్టదు. అది మనం చేసే తీసుకున్న సంకల్పం తాలూకు అనుష్ఠానం ఏదైతే ఉంటుందో, అంటే దాన్ని ఎలాగంటే సాధన, మన సాధన ఏదైతే ఉంటుందో ఆ సాధన ద్వారా మనలో ఉండే మనోవికారాలన్నీ కూడాను వాటంతట అవే దూరం అయిపోతాయి. మనం ఏం చెయ్యక్కర్లా. మనం చేయాల్సింది ఏంటి? సాధన. ఒక గురువు ఒక మంత్రోపదేశం ఇచ్చారండి. ఆ మంత్రాన్ని ప్రతి నిమిషం నువ్వు ఎంత అనుష్ఠానం చేయగలుగుతావో అంత అనుష్ఠానం చేయి. నువ్వు బ్రహ్మ ముహూర్తంలో చేస్తావో, నీకు అవకాశం ఉన్నప్పుడు చేస్తావో చెయ్యి. కానీ ఒక నియమంగా చెప్పి ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి నాన్న అని గురువు మంత్రోపదేశం చేసేటప్పుడే మనకి సూచిస్తారు. దాని ప్రకారం చేసుకున్నప్పుడు మనలో ఉండే మనోవికారాలు ఏమవుతాయండి? ఉంటాయా? ఉండవు. ఉండటానికి కూడా అవి వాటిని ఒప్పుకోవు, వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక లైట్ వెలిగించామనుకోండి, ఒక దీపం వెలిగించామనుకోండి, చీకటి ఉంటుందా? ఉండదు. దీపకాంతికి చీకటి ఎలాగైతే పక్కకి వెళ్ళిపోతుందో, మన గురువుగారు ఇచ్చిన మంత్రం మనం అనుష్ఠానం చేస్తున్నప్పుడు మనలో ఉండే మనోవికారాలు కూడా సాధన ద్వారా పక్కకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ పిల్లవాడిలో కూడా, ఈ సత్యకాముల్లో కూడా అదే జరిగింది. గురువుగారు ఆదేశించారు గోవుల్ని తీసుకెళ్ళమని. సత్యాన్వేషణ కోసం ఈ పిల్లవాడు గురువు గారిని ఆశ్రయించాడు. ఆ అన్వేషణ జరిగింది. మనోవికారాలు తొలగిపోయినాయి. వాయుదేవుడు కానీ, అగ్నిదేవుడు కానీ, బ్రహ్మజ్ఞానం గురించి కానీ, లేకపోతే ఆధ్యాత్మిక విద్య గురించి కానివ్వండి, జ్ఞానపరమైన విద్య గురించి కానీ వాళ్ళు ఉపదేశం చేశారు. దేవతలు వాళ్ళు కదా, దేవతలే వచ్చి చేశారంటే ఆ పిల్లాడి అనుష్ఠానం ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి కదా. అంటే ఒక గురువుని మనం ఆశ్రయించినప్పుడు ఏం జరుగుతుందిట? బ్రహ్మజ్ఞాని ఎంత జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళైనా సరే, గురు దీవెన ఉంటే, గురువు ద్వారా ఉపదేశం తీసుకున్న వారికి మాత్రమే ఇటువంటిది సాధ్యపడుతుందిట. మనకి ఒక శ్లోకం కూడా ఉన్నది. ఏంటో తెలిసిన? నగురోరధికం తస్య నగురో అధికం తపః తత్పదం అధికం ఏన తస్మై శ్రీ గురవే నమః. నగురోరధికం తస్య, అసలు గురువుకి మించింది ఏముంది మన జీవితంలో? గురువుకి మించిన పెద్దది అంటే గొప్పది ఏది లేదు. నగురోరధికం తపః. నేను గురువు గారికి చాలా దూరంగా ఉన్నాను, తపస్సు చేసుకుంటున్నాను, గురువుగారు నా మనస్సులో ఉన్నారు, ఇవన్నీ ఒట్టి మాటలు. నువ్వు గురువు గారిని కలిసే అవకాశం ఉన్నప్పుడు గురువు ఆయన పాద దర్శనం, ఆయన పాద సేవ చేసుకో, గురు దర్శనం చేసుకో. అంతకు మించిన తపస్సు ఏమున్నది నీకు? ఇవాళ ఉదయం లేచాను, మా గురువుగారు ఒక అరగంట ప్రయాణం చేస్తే మా గురువుగారు ఆశ్రమాన్ని చేరుకుంటాను. అరగంటే కదా, ఏమవుతుంది? అరగంటలో మనకి మునిగిపోయేదేం లేదు. వెళ్ళాను, గురువుగారి దర్శనం చేసుకున్నారు, ఆయన పాదాలకి దండం పెట్టుకున్నాను, చాలు, అదే నాకు ఈరోజు తపస్సు. అలా అనుకోవటంలోనే ఉంటుంది శిష్యుడికి. తత్పదం అధికం ఏన, అసలు గురు పాద సేవకి మించింది ఏమున్నది మనకి? ఆయన పాదాలకి 2 పూలు పెట్టుకునో, లేకపోతే ఆయన పాదాలు కడిగిన ఆ నీళ్లు ప్రోక్షణ చేసుకోవటం, అంతకు మించిన గొప్ప ఐశ్వర్యం ఏమున్నది మనకి? లేదు కదా. తస్మై శ్రీ గురువే నమః. అటువంటి గురువుని నువ్వు శరణాగతి అడుగు, నువ్వు శరణాగతిగా ఉండు ఆ గురువు పట్ల. నీకు ప్రపంచంలో లేనిదంటూ ఏది ఉండదు. ఐశ్వర్యం లేదు అనేది ఉండదు, విద్య లేదు అన్నది లేదు, జ్ఞానం లేదు అన్నది లేదు. అసలు ఇది ఉన్నది ఇది లేదు అనేది ఉండదండి. ఒక గురువు మనతో ఉన్నారు అంటే ప్రతి ఒక్కటి మనతో ఉన్నట్టే. అంతే కదా. ఈ సత్యకాముడు ఏం చేశాడు? మొదట్లో
నేను జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనుకున్నాడు, వేదాన్ని అధ్యయనం చెయ్యాలి, సత్యాన్వేషణ చేయాలనే ఒక ఉత్సాహం ఉంది పిల్లవాడిలో. దానికి ఎవరిని ఆశ్రయించాడు? గురువుని ఆశ్రయించాడు. గురువు ఏం చేశారు? ఇతనిలో ఉన్న ఉత్సాహాన్ని ప్రేరేపించేలాగా గొప్పగా విద్యని నేర్పించిన, ఆ విద్యని ఎలా ఉపాసన చేయాలో తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఊరికినే చెప్పరండి గురువుగారు, ఇవాళ నువ్వు ప్రయాణం అవ్వమాకని చెప్తారు. అయ్యో ఇవాళ నాకు ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళకపోతే ఇది జరగదు, గురువుగారేమో వెళ్ళొద్దన్నారు. అరే వెళ్ళకపోతే ఎట్లాగా, ఆయన అంతే అంటారు. ఎక్కడో కూర్చుని ఆశ్రమంలో కూర్చుని వెళ్ళొద్దు అంటే మనకి ఎలా జరుగుతుందని మనం అనుకుంటాం. కానీ వెళ్ళొద్దు అంటే నీ మొహం చూడంగానే ఆయనకు అర్థమైపోతుంది. నువ్వు ఇవాళ వెళ్తే ఆ పని అవుతుందో అవ్వదో ఆయనకు అర్థమైపోతుంది. వెళ్ళటం వల్ల ప్రయాణంలో ఏమైనా ఒడిదుడుకులు ఎదురవుతాయి అనేది ఆయనకు అర్థమవుతుంది. అందుకే నిన్ను వారిస్తారు, హెచ్చరిస్తారు. కానీ మనం అది చాలా తేలికగా తీసేసుకుంటాం. అలా తీసుకోకూడదు. ఈ కథ మనకి చెప్తోంది, గురువుని ఎంత శరణాగతితో ఉంటే మనకి ఎంత గొప్ప విజయం వస్తుంది. ఎంత గొప్ప విజయం సాధించినా దాని వెనకాల గురువు అనేది ఆయన ఉంటారండి. అట్లా ఉండటం వల్ల గొప్ప జ్ఞానాన్ని సంపాదించాడు ఈ సత్యకాముడు. ప్రియ భగవద్బంధువులారా, ఇటువంటి గురువుల్ని గురించి ఇంకా మనం తెలుసుకోవాలని కోరుకుంటూ, గతంలో ఒక గురువు కథ చెప్పుకున్నాం. అది దేని గురించి చెప్పుకున్నాం? గురువు ద్వారా భగవత్ తత్వాన్ని తెలుసుకోవటం గురించి తెలుసుకున్నాం. అంతే, అవునా కదా? గురువు గారిని ఆశ్రయించడం ద్వారా భగవంతుడు ఏంటి, ఆయన ఆరాధన ఎలా చేయాలి, అసలు భగవత్ తత్వం ఏంటి అనేది దాని గురించి ఒకటి తెలుసుకున్నాం. కానీ ఈరోజు గురువుని ఆశ్రయిస్తే ఎటువంటి గొప్ప జ్ఞానం మనకి వరంగా పొందుతాము అనేది తెలుసుకున్నాం. ఓం శ్రీహరి.